న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో కార్మికులు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పనుల్ని బంద్ చేసి వేలాది మంది కార్మికులు తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికులు చేపట్టిన ఆందోళనకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం ప్రకటించారు. అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పనుల్ని బంద్ చేసి సమ్మె చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. పనులు లేకపోవడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కార్మికులు నెల 14వ తేదీ వరకు పనులు బంద్ చేసి సమ్మె చేస్తున్నారని, కార్మికులు చేస్తున్న ప్రతి డిమాండ్ న్యాయపరమైంది అని అన్నారు. ఏసీ ఆసుపత్రికి సంబంధించి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నవారు. కార్మిక భవన నిర్మాణానికి స్థలం మరియు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో ఉంటూ పనిచేస్తున్న కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రైతు బంధు తరహాలో ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి కార్మికుడికి కార్మిక బంధు కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. కరీంనగర్ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఒక ఐక్యవేదిక ఏర్పడి వివిధ సంఘాలన్నీ వాళ్ళ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని గత 5 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ చౌక నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని వివిధ సంఘాల అధ్యక్షులు మరియు మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఈ ర్యాలీలో మాతో పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రధాన సమస్యలు ఏదనగా వారికి సంబంధించి ఇప్పుడు ఇసుక ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఇసుక ఉండగానే ఇక్కడ ఇసుక దొరకక పనులు జరగడం లేదు, వారికి ఉపాధి దొరకడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో మనకు ఇక్కడ స్థానికంగా ఇసుకను ఇక్కడ మానేరు వాగులో ఉన్న ఇసుకను ఇక్కడికి భవన నిర్మాణంలో ఉపయోగించవలసిందిగా వారికి అలో చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే మరి సమ్మెలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ నెల 14వ తేదీ వరకు కూడా వాళ్ళు సమ్మెలో ఉన్నారు. మరి ఈరోజు కార్మిక సంఘాలందరూ కూడా కలిసి మరి వారి నాయకులు, కార్మిక సోదరులందరం కూడా కలిసి తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు మరి ర్యాలీగా వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి సమస్యలు విన్నవించుకునేందుకు మరొక ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్మికులు డిమాండ్ చేసిన ప్రతి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్మిక లోకం లేదే ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల కార్మికులు, అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత, వారి డిమాండ్లు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సమస్యలు పట్టించుకోకుండా అన్ని సమస్యలను పరిష్కరించే ఆలోచన లేకుండా మూలకు పడేసి అన్ని వర్గాల వారిని కూడా అధోగతి పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది.